రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు భానుప్రకాష్. ఈరోజు నేను సాగు చేసుకుంటున్న మిరపతోట దగ్గరికి వచ్చాము. ఈ మిరపతోట వచ్చేసి నేను ఎకరన్నర బిట్టు. ఈ ఎకరన్నర బిట్లో దాదాపు ఇక్కడో 3 సార్లు అటో 3 సార్లు ట్రాక్టర్ తిరగడం కోసం వదిలేయడం జరిగింది. నా ఈ మిరపతోటలో నేను ఎటువంటి యాజమాన్య పద్ధతులు వాడుతున్నాను, ఎటువంటి ఎరువు మందులు వాడుతున్నాను, ఎటువంటి పై మందులు వాడుతున్నాను, ప్రతి ఒక్కటి మీకు చూపించడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఇంకోటి ఏంటంటే, రైతన్నలు ఎటువంటి యాజమాన్య పద్ధతి వాడితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి తీసే అవకాశం ఉందనేది నేను ఒక ప్రణాళిక ప్రకారము సిద్ధం చేసుకున్నాను. దాన్ని కూడా మీతో పంచుకోబోతున్నాను. దాదాపు మనము మిరపతోటలో చూసుకున్నట్లయితే నేను రైతులని దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగిన విషయం ఏంటంటే, దాదాపు ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది అనే విషయం నేను వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, దాదాపు ఎకరంకి పెట్టుబడి ఖర్చు వచ్చేసి 2.5 లక్షల నుంచి 3 లక్షల దాకా ఖర్చు వస్తుంది. దీంట్లో ఖచ్చితమైన ఖర్చు వచ్చేసి కూలీలకు ఇచ్చే ఖర్చు. దాదాపు ఒక క్వింటాల్ కాయ తెంపితే కూలీ ఖర్చు వచ్చేసి ఎకరానికి క్వింటాల్ మీద 5,000 నుంచి 6,000 రూపాయలు అవుతున్నాయి. దీన్ని మనం చూసుకుంటే ఎకరానికి 25 నుంచి 30 క్వింటాలు దిగుబడి తీసే రైతు 1,50,000 నుంచి 1,80,000 ఖర్చు అక్కడే అవుతుంది. ఇది మనం ఖచ్చితమైన ఖర్చుగా భావిస్తాము. ఈ కూలీ ఖర్చు వచ్చేసి మనకు ఎక్కువ వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే దిగుబడి ఎక్కువ వస్తేనే మనకు కూలీ ఖర్చు ఎక్కువ వస్తుంది కాబట్టి మనకు కూడా ₹1 వస్తుంది. కాబట్టి దీన్ని మనం ఖచ్చితమైన ఖర్చుగా భావించి సంతోషంగా దీన్ని మనం ఖర్చు పెడతాము. అదేవిధంగా మనకు పై మందులు మరియు ఎరువుల ఖర్చు వచ్చేసి దాదాపు ఒక్క రైతుకి ఎకరం పేరు మీద 90,000 నుంచి ₹1,00,000 దాకా ఖర్చు వస్తుంది. దీన్ని మనము ఖచ్చితంగా తగ్గించుకునే అవకాశం ఉంది. మనము మార్కెట్లో దొరికే తక్కువ ధరలో నాణ్యవంతమైన మందులు మనము ఎంపిక చేసుకోగలిగితే ఖచ్చితంగా ఈ పై మందులు ఎరువు మందుల ఖర్చు ఎకరానికి 35 నుంచి 40,000 వరకు తగ్గించుకునే అవకాశం ఉంది. ఎకరానికి 35 నుంచి 40,000 అంటున్నాం కదా, దాదాపు ఒక 10 ఎకరాల రైతు చూసుకుంటే 3.5 లక్షల నుంచి 4 లక్షల ఖర్చు వరకు ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. మనము ఈ ఖర్చు అనేది ఏ విధంగా తగ్గించుకోవాలి, ఎటువంటి మందులు వాడాలి, ఏ సమయంలో వాడాలి అనేది ప్రతి ఒక్కటి నేను ఈ వీడియోల ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఖర్చులతో పాటు మనం నారు కొంటప్పుడు ఖర్చు ఉంటుంది, నాటు వేసేటప్పుడు, అదేవిధంగా ఇతరత ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు అనేవి ఉంటుంది. ఇవన్నిటికి కలిపితే మనకు 2.5 నుంచి 3 లక్షలు అవుతుంది. దీంట్లో మనము ఏ విధంగా ఖర్చు తగ్గించుకోవాలనేది ఈ వీడియోల ద్వారా మనం చూద్దాం. మనము ఈ మిరపతోటలో ప్రధాన సమస్యలు చూసుకున్నట్లయితే వేరుకుళ్ళుడు, కుమ్మకుళ్ళుడు, బొబ్బర వైరస్ తెగులు అనేది ప్రధాన సమస్యలుగా భావిస్తుంటాము. వీటిని అధిగమించుకోవడానికి మనము ఖచ్చితంగా వేర్ల వ్యవస్థ మీద మనము పనిచేయాల్సి ఉంటుంది. వేర్ల వ్యవస్థ మీద దృష్టి సారిస్తేనే వీటిని మనము ఖచ్చితంగా నివారించుకునే అవకాశం ఉంది. వేర్ల వ్యవస్థ మీద మనము ఎందుకు దృష్టి పెట్టాలంటే, మనకు భూమిలోనే సహజంగా పోషకాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఈ పోషకాలను ఖచ్చితంగా మన మొక్క తీసుకోవాలంటే వేర్ల పరిమాణము ఎక్కువగా ఉండాలి, దాంతోపాటు వేర్ల వ్యవస్థ కూడా బలంగా ఉండాలి. దీనికోసము ఖచ్చితంగా మనము దాని మీద దృష్టి అనేది పెట్టాలి. అదేవిధంగా మన మొక్కకు ఎటువంటి రోగం వచ్చినా కానీ అది తట్టుకునే శక్తి, తట్టుకొని నిలబడాలంటే వేర్లు అనేవి బలంగా ఉండాలి. ఉదాహరణకు బొబ్బర వైరస్ తెగులు వచ్చినట్టయితే మొక్క అనేది తట్టుకొని నిలబడాలంటే వేర్లు అనేవి ఖచ్చితంగా బలంగా ఉండాల్సిందే. అదేవిధంగా మనము వేర్లు బలంగా లేకపోతే పైనుంచి ఎటువంటి మందులు స్ప్రే చేసినా మొక్క అనేది దాన్ని ఖచ్చితంగా గ్రహించుకోలేదు. దీనికోసం మనము వేర్ల మీద ఫస్ట్ దృష్టి సారించాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. ఈ పంట చూసుకుంటే నాది 6 రోజుల పంట, 6 రోజుల వయసు గల మొక్కలు. దీనికి నేను చూసుకుంటే లాస్ట్ దుక్కిలో డిఏపి మరియు 2 కట్టల వర్మీ కంపోస్ట్ వేయడం జరిగింది. డిఏపి నేను ఎందుకు వేశానంటే, డిఏపిలో ఫాస్ఫరస్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫాస్ఫరస్ కంటెంట్ వల్ల వేర్ల వ్యవస్థ అనేది బలపడుతుంది కాబట్టి నేను డిఏపిని వాడడం జరిగింది. అదేవిధంగా దాంతోపాటు 2 కట్టల వర్మీ కంపోస్ట్ వేయడం జరిగింది. ఈ వర్మీ కంపోస్ట్లో మిత్ర సూక్ష్మజీవులను పెంపొందించే అవకాశం ఉంది కాబట్టి అది నా పంటకి బలాన్ని చేకూరుస్తుంది కాబట్టి నేను డిఏపితో పాటు వర్మీ కంపోస్ట్ కూడా వేయడం జరిగింది. పై మందుల విషయానికి వస్తే నేను మొదటి స్ప్రేగా మోనో ప్లస్ స్ప్రింట్ అనేది రేపు స్ప్రే చేయించబోతున్నాను. మోనో వచ్చేసి ఇది 6 రోజుల మొక్క కాబట్టి ఈ టైంలో మనకు ఏదైనా చిన్న సన్న పురుగులున్నా, ఏదైనా నల్లుందా ఇది పోగొట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను మోనో అనేది స్ప్రే చేయించబోతున్నాను. అదేవిధంగా మోనో వచ్చేసి సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్గా పనిచేస్తుంది కాబట్టి దాదాపు 7 నుంచి 10 రోజుల వరకు మొక్కలకు ఎటువంటి రసం పీల్చే పురుగులు వచ్చినా దాన్ని తట్టుకునే అవకాశం ఉంది కాబట్టి నేను మోనో అనేది ఎంచుకోవడం జరిగింది. జనరల్గా మోనో కాంబినేషన్లో ఎస్పేట్ నేను వేసుకుంటాను, కానీ ఈ రోజుల్లో
వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి కాబట్టి నేలలో తేమ శాతం అధికంగా ఉంటుంది. ఈ తేమ శాతం ఇదే విధంగా ఉంటే భూమిలో తెగుళ్ళు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికోసం మొక్క ఫంగస్ బారిన పడకుండా నేను కార్బనిజం పర్సంటేజ్ 25% ఉన్న స్ప్రింట్ అనేది ఎంచుకోవడం జరిగింది. మోనో వచ్చేసి సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్గా ఏదైనా రసం పీల్చే పురుగుల నుంచి నా మొక్కను రక్షిస్తుంది. స్ప్రింట్ అనేది సిస్టమిక్ ఫంగిసైడ్ లాగా దాదాపు 7 నుంచి 10 రోజుల వరకు ఎటువంటి తెగుళ్ల బారిన పడకుండా వేరుకుళ్ళు రోగం రాకుండా వేర్ల వ్యవస్థను బలంగా ఉండేటట్లు స్ప్రింట్ అనేది పనిచేస్తుంది. కాబట్టి నేను రేపు దాదాపు 7 రోజులకు మోనో ప్లస్ స్ప్రింట్ని స్ప్రే చేయించడం జరుగుతుంది. రెండవ స్ప్రేగా నేను ఇథియాన్ సైపర్మెథ్రిన్ కాంబినేషన్తో కూడిన నగాటా అనేది స్ప్రే చేయించబోతున్నాను. దాదాపు నేను రెండవ స్ప్రే వచ్చేటప్పటికి నా మొక్క 15 రోజుల మొక్క అవుతుంది. ఈ 15 రోజుల మొక్కకు గాను నగాటా అనేది స్ప్రే చేస్తాను. దాంతోపాటు సల్ఫర్ కాంబినేషన్లో నేను స్ప్రే చేయించబోతున్నాను. నగాటా వచ్చేసి పురుగు మరియు రసం పీల్చే పురుగున బారిన పడకుండా మొక్కను రక్షిస్తుంది. అదేవిధంగా సల్ఫర్ వచ్చేసరికి భూమిలో తేమ శాతం అధికంగా లేకుండా మరియు ఈ సమయంలో మనకు పూత అవసరం లేదు కాబట్టి పూతను రాల్చేటట్టు పూతను రాకుండా చేస్తుంది. ఇవి నేను రెండో దశలో వాడే స్ప్రేలు. మూడవ స్ప్రేగా విఎస్ క్రాప్ కేర్ వారి వజ్ర మరియు దాని కాంబినేషన్లో ఏరిస్ వారి అగ్రోమిన్ మ్యాక్స్ అనేది స్ప్రే చేయించబోతున్నాను. నేను మూడవ స్ప్రే చేసేటప్పటికి మొక్క ఏజ్ వచ్చేసి 20 నుంచి 25 రోజుల కాలం. ఈ సమయం అనేది చాలా కీలకమైనది. ఎందుకంటే ఈ సమయంలోనే మనకు గ్రోతింగ్ అనేది మంచిగా స్టార్ట్ అవుతుంది. సైడ్ బ్రాంచ్లు కొమ్మలు చిట్టాక్ అనేది మంచిగా రావడం జరుగుతుంది. ఈ గ్రోతింగ్ దశలో మనకు పురుగు నల్లి తామర పురుగు సమస్యలు నివారించడానికి అదేవిధంగా ఏదైనా పోషక లోపం ఉంటే దాని నుంచి మొక్కను రక్షించడానికి విఎస్ క్రాప్ కేర్ వారి వజ్ర మరియు ఏరియస్ వారి అగ్రోమిన్ మ్యాక్స్ అనేది స్ప్రే చేయించడం జరుగుతుంది. 4వ స్ప్రే చేయించేటప్పటికి మొక్క ఏది వచ్చేసి 30 రోజుల మొక్కగా ఉంటుంది. ఈ 30 రోజుల మొక్కకు గాను మంచి గ్రోత్లో ఉంటుంది. సైడ్ బ్రాంచ్లు కూడా అధికంగా మనకు ఈ స్టేజ్లోనే రావడం జరుగుతుంది. మనం 3వ స్ప్రేగా వజ్ర మరియు అగ్రోమిన్ మ్యాక్స్ వేసాం కాబట్టి మొక్క గ్రోత్ మంచిగా వచ్చి ఉంటుంది. అదేవిధంగా సైడ్ బ్రాంచ్లు కూడా మంచిగా ఈ టైంలోనే రావడం జరుగుతుంది. మనకు ఈ గ్రోతింగ్ స్టేజ్లో ఉన్న మొక్కకు నల్లి తామర పురుగుతో పాటు తెల్లదోమ పచ్చదోమ సమస్యలు కూడా అధికంగా రావడం జరుగుతుంది. తెల్లదోమ అనేది బొబ్బర తెగులకి దారితీస్తుంది కాబట్టి వీటిని మనం ఖచ్చితంగా నివారించుకోవడానికి నేను 4వ స్ప్రేగా ప్లెసివా అనే మందుని స్ప్రే చేయించబోతున్నాను. ప్లెసివా వచ్చేసి దీంట్లో బెనివియా మరియు పెగాసిస్ కాంబినేషన్ తో కలిగి ఉంటుంది. ఈ సమయంలో ఈ రసం పీల్చే పురుగులు మరియు తెల్లదోమ పచ్చదోమను వీటిని నివారిస్తుంది. దాంతో పాటు గ్రోత్ అధికంగా వస్తుంది. సైడ్ బ్రాంచ్లు కూడా మంచిగా బుట్టాకారంలో వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. కనుక 4వ స్ప్రేగా నేను బెనివియా మరియు పెగాసిస్ కాంబినేషన్ తో కూడిన ప్లెసివాని స్ప్రే చేసుకోవడం జరుగుతుంది. మనము టోటల్ మొత్తంగా చూసుకుంటే మొదటి స్ప్రే నుంచి 4వ స్ప్రేకి మనము వేరుకుళ్ళు రోగం నుంచి మనము మొక్కను రక్షించుకున్న వాళ్ళం అవుతాము. అదే విధంగా బొబ్బర తెగుళ్ళ నుంచి మనం మొక్కను రక్షించుకున్న వాళ్ళం అవుతాము. అదే విధంగా మనకు ముఖ్యంగా వేరు వ్యవస్థ మీద కూడా మనము పనిచేసిన వాళ్ళం అవుతాం. దీంతో పాటు గ్రోత్ అనేది మంచిగా వచ్చి ఉంటుంది. సైడ్ కొమ్మలు కూడా మంచిగా బుట్టాకారంలో కూడా వచ్చి ఉంటుంది. ఈ విధంగా నా మొదటి 4 స్ప్రేలను ఎంపిక చేసుకోవడం జరిగింది. ఎరువుల యాజమాన్యానికి వస్తే నేను ఇంతకుముందే చెప్పినట్లుగా లాస్ట్ దిక్కులో నేను డిఏపితో పాటు వర్మీ కంపోస్ట్ వేసుకోవడం జరిగింది. ఇది 6 రోజుల మొక్కలు కాబట్టి నేను ఇంకో 6 రోజులలో అంటే 12-13 రోజులలో నేను రెండవ దఫా ఎరువులు వేయడం జరుగుతుంది. ఈ రెండవ దఫా ఎరువులుగా నేను డిఏపి లేదా 14-35-14 దాంతో పాటు విఎస్ క్రాప్ కేర్ వారి వండర్ అనేది వాడడం జరుగుతుంది. నేను నా పర్సనల్ గా చూసుకుంటే నా తోటలో 14-35-14 వేసుకోవడం జరుగుతుంది. దీంట్లో 14% నత్రజని, 35% భాస్వరము, 14% పొటాష్ కంటెంట్ ఉంటుంది కాబట్టి నేను దీన్ని పెంచుకోవడం జరిగింది. మనకు ఈ సమయంలో పొటాష్ కంటెంట్ అనేది భూమికి చాలా అవసరం కాబట్టి దీన్ని నేను ఎంచుకోవడం జరిగింది. అదేవిధంగా దీని కాంబినేషన్లో వండర్ అనే ప్రోడక్ట్ని ఎంచుకున్నాను. ఎందుకంటే దీంట్లో భూమికి కావాల్సిన పోషకాలు అధికంగా ఉంటాయి కాబట్టి నేను 14-35-14 కాంబినేషన్తో వండర్ అనేది వేసుకోవడం జరుగుతుంది. మనం ఇప్పటి వరకు మొదటి 30 రోజుల మిరపతోట యాజమాన్య పద్ధతులు తెలుసుకున్నాము. తర్వాత దశలో యాజమాన్య పద్ధతులకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విఎస్ రైతుబడి ఛానల్.